ఎయిర్ ఫాయిల్స్ దాదాపు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీచే గాల్లో ఇవి పైకెగురుతాయి. పై భాగంలో ఉన్న ఎయిర్ ఫ్లో కింద భాగం కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎయిర్ ఫాయిల్ పైన ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో ఇది ఇలా ఉంటుంది. తర్వాత స్మూత్ గా పైకి ఎగరాలంటే పైలట్స్ గాల్లోకి ఎగురుతారు, లేక వీళ్ళ రన్నింగ్ వల్ల పవర్ సోర్స్ వల్ల గాల్లోకి ఎగురుతారు. ఈ పర్వతం యొక్క స్లోప్ మీద పరిగెత్తడం వల్ల మంచి స్పీడ్ లభిస్తుందండి. కానీ ఒక విషయం, ఇది బాగా ఎగరాలంటే గాలి కూడా అవసరం. ఇప్పుడేం జరుగుతుందో చూడండి. బాగా పరిగెడుతున్నారు, ఇప్పుడు గాల్లోకి ఎగురుతున్నారు, కానీ ఎగరట్లేదు, కింద పడిపోయారు. చూసారా? గాలి లేకపోతే పైకి ఎగరడం కష్టమని చెప్పాను కదా. నా మాట వినకపోతే ఇంతే మరి. సైన్స్ సహాయంతో ఇతను కావలసిన డూప్లికేట్ గాలిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చూడండి, చూశారు కదా, నార్త్ సైడ్ లో మంచి ల్యాండింగ్, కాకపోతే ఒక పొలం మీద. పాపం కదా, చెప్పిన మాట వినకపోతే ఇంతే. సైన్స్ గురించి బాగా తెలిసిన ఈ వ్యక్తి గొప్ప అద్భుతాన్ని చేసి చూపించాడు. సాలిడ్ ఇంజన్ తో వచ్చాడు మిత్రులారా. వెరీ గుడ్ యా. భలే ఎగురుతున్నాడు కదా, చాలా బాగుంది. దిష్టి తగలకుండా ఇలా ఎగిరితే చాలా బాగుంటుంది. మంచి టర్నింగ్. ఇతను అదరగొడతాడని నాకు అనిపిస్తుంది, కానీ పడిపోయాడే. కార్ దగ్గరికి రావడానికి ఇలా రావాల్సిన అవసరం లేదన్నయ్య.